యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. విశ్వాసి అది నిజమే. ఆ సంగతులను గూర్చి సంభాషించి మేలు పొందుటకు మనము ఆలోచించవలెను. వాచాలుడు నేను పలికిన మాట అదే గదా. అట్టి సంభాషణ వలన అనేక సంగతులను గూర్చి ఒకనికి తెలివి కలుగును. ఇహ సంబంధమైన వాటి వ్యర్థతను, పరమ సంబంధమైన వాటి ఉపయోగమును సంభాషణ వలన తెలుసుకొనవచ్చును. అది సర్వసాధారణము. అయితే ముఖ్యముగా సంభాషణ వలన ఒకడు పునర్జన్మము అగత్యమనియు మన క్రియలు రక్షణకు చాలవనియు క్రీస్తు యొక్క నీతి మన కొరకు కావలెననియు బోధపడవచ్చును. అంతేకాదు సంభాషించుట వలన ఒకడు పశ్చాత్తాపపడుట అనగా ఏమిటో, నమ్ముట అనగా ఏమిటో, ప్రార్థించుట అనగా ఏమిటో, ఓర్మితో శ్రమపడుట అనగా ఏమిటో మొదలైన సంగతులను గూర్చి నేర్చుకొనవచ్చును. అందువలన ఒకడు తనకు మహా సుఖము కలుగునట్లు సువార్తలో ఇమిడియున్న ముఖ్యమైన వాగ్దానములను, ఓదార్పు పుట్టించు బోధవాక్యములను ఏవో అవి నేర్చుకొనవచ్చును. మరియు దాని వలన అసత్య బోధను ఖండించుటకు, సత్యమును రూఢిపరచుటకు, అజ్ఞానులకు బోధించుటకు జ్ఞానము చేకూరును. విశ్వాసి అదంతయు నిజము. నీవు అట్టి మాటలను పలుకుట విని సంతోషపడుచున్నాను. వాచాలుడు అయ్యో, నిత్య జీవము పొందుటకు విశ్వాసము అగత్యమనియు ఆత్మలో దేవుని కృప క్రియా సాధకమనియు అనేకులు తెలియక ఏ మనిషినైనను పరమరాజ్యమందు ప్రవేశింప చేయలేని బోధన ప్రమాణ క్రియలను అజ్ఞానముగా చేయుటకు ఇది కారణమైనది. విశ్వాసి సెలవైతే ఒక మనవి చేసెదను. ఆ పరలోక సంగతులను గూర్చిన విజ్ఞానము దేవుని వరమే. మనుష్యులు చేయు ప్రయత్నము వలన నైనను వాటి సంభాషణ వలన నైనను ఎవరును అట్టి విజ్ఞానము పొందరు.